ओ शांति। ओ शांति। ओ शांति। ओम शांति। I, the soul, a point of light in the middle of this forehead, am the star. I am the powerful being. I always try to experience my presence in this body. I am the point of light. I truly experience the soul consciousness of myself. I, the soul, maintaining a soul conscious stage, detached from this body, experiencing the true nature of myself. Listen to this Murli by staying at my own stage. Om Shanti. ओम शांति। मुरली डेट 18 टू 2026। आज का हेडिंग, मीठे बच्चे, तुम इस यूनिवर्सिटी में आए हो पुरानी दुनिया से मरकर नई दुनिया में जाने। अभी तुम्हारा प्रीत एक भगवान से हुई है। సో బాబా మనకి గుర్తు చేయిస్తున్నారు, వాట్ ఈస్ ఆర్ ప్రజెంట్ మూమెంట్. మధురమైన పిల్లలు, మీరిప్పుడు ఈ యూనివర్సిటీకి వచ్చారు. ఏ యూనివర్సిటీకి? దిస్ ఈజ్ అ గాడ్లీ యూనివర్సిటీ. ద యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ అండ్ రన్ బై ద సుప్రీం ఫాదర్. గాడ్లీ యూనివర్సిటీకి వచ్చారు. బయట యూనివర్సిటీస్కి వెళ్తారు, చదువుతారు, జాబ్ తెచ్చుకుంటారు, వెళ్ళిపోతారు. మీరు ఈ గాడ్లీ యూనివర్సిటీకి వచ్చారు దేనికోసం? పాత ప్రపంచం అనగా వరల్డ్ డ్రామా వీల్, సత్య త్రేత ద్వాపర కలియుగాలను తీసుకుంటే పాత ప్రపంచం యొక్క రియలైజేషన్ సదా గుర్తుండడానికి, పాత ప్రపంచం అనగా కలియుగం ఐరన్ ఏజ్ నుంచి డిటాచ్డ్ గా ఉంటూ గోల్డెన్ ఏజ్ ప్రపంచాన్ని గుర్తు చేయడానికి. తుమ్హారా ప్రీత్ ఏక్ భగవాన్ సే హుయి హే. మన ప్రీతి ఒక్క భగవంతుడితో ఉంది. ఇక్కడ మన అంటే సోల్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఈ హ్యూమన్ బాడీ తీసుకుంటే ఇది మేల్ కానీ ఫిమేల్ కానీ దీనికి ఒక రిలేషన్ ఉంటుంది, ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో ఆ బాండేజ్ డిఫరెంట్. కానీ అ సోల్ టు అ సోల్ కనెక్షన్ కనుక ఉంటే సుప్రీం సోల్ అనేది ఆటోమేటిక్ గా మనకి గుర్తొస్తారు. సో హమారా ప్రీత్ సిర్ఫ్ ఏక్ భగవాన్ సే హోతా, मैं आत्मा सोल कॉन्शियस स्टेज में रहा हुआ तो. సో ఇప్పుడు చెక్ చేసుకుందాం, అవుట్ ఆఫ్ 24 hours హౌ మెనీ hours ఐ ద సోల్ మెయింటైనింగ్ మై ఓన్ సోల్ కాన్షియస్ స్టేజ్ అనేది ప్రశ్న. किस विधि से बाबा की याद तुम्हें शाहूकार बना देती है? बाप है बिंदु, तुम बिंदु बन बिंदु को याद करो तो शाहूकार बन जाएगा. जैसे एक के साथ बिंदु लगाव तो 10, फिर बिंदु लगाव तो 100, फिर बिंदु लगाव तो 1000 हो जाता. ऐसे बाबा की याद से बिंदु लगती जाती, तुम धनवान बनते जाते. याद में सच्ची कमाई है. ఏ విధితో మనం షావుకారిగా అవుతాం? ఇక్కడ ఒక సింపుల్ థింగ్. ఎలాగైతే ఒక స్టూడెంట్ డైలీ చదివితే మంచి మార్క్స్ వస్తాయి, మంచి జాబ్ వస్తుంది, మంచిగా ఎర్న్ చేస్తాడు, మంచిగా షావుకారిగా అవుతాడు అంటే వాళ్ళ స్టూడెంట్ లైఫ్ నుంచే ఎర్నింగ్ అనేది డిపెండ్ అవుతుంది. అలాగే మన ఈ స్పిరిచువల్ లైఫ్ లో కూడా మనం ఎర్నింగ్ చేసుకోవాలి. ఏం ఎర్న్ చేసుకోవాలి? పుణ్యాన్ని ఎర్న్ చేసుకోవాలి, శక్తిని ఎర్న్ చేసుకోవాలి, గుణాలను ఎర్న్ చేసుకోవాలి.
మరి నేను ఆత్మ అంత షావుకారిగా అవ్వాలి అంటే ఒకటే మీన్స్ మెడిటేషన్. ఐ ద సోల్ కనెక్ట్ మై సెల్ఫ్ టువర్డ్స్ ద ఫాదర్. స్మృతి అంటాం. స్మృతి అంటే సాధు సన్యాసిలాగా అడవులకి వెళ్ళిపోయి ఫ్యామిలీని వదిలేసేది కాదు. స్మృతి అంటే కర్మ యోగిగా ఉండడం. ఏ పని అన్నా చేద్దాం, బుద్ధి మాత్రం పరమాత్మతో కనెక్ట్ చేద్దాం. దాన్ని కర్మ యోగి స్థితి అంటాం. ఈ కర్మ యోగి స్థితియే పరమాత్మతో సదా కనెక్షన్ ఉంచుతుంది. ఈ కనెక్షన్ ద్వారానే షావుకారుగా అవుతాం. ఎగ్జాంపుల్, మ్యాథమెటిక్స్, సింపుల్ మ్యాథ్స్. 1 పక్కన 1 జీరో పెడితే 10 అవుతుంది. ఇంకొక జీరో పెడితే 100 అవుతుంది. ఇంకొక జీరో పెడితే 1000 అవుతుంది. అలాగే బాబా స్మృతితో బిందువుగా అయి బిందువుని కనెక్ట్ చేస్తూ ఉండండి. డాట్ 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 కనెక్షన్ పెడుతూ ఉండండి. ఎలాగైతే అక్కడ జీరోస్ పెడితే ఇంక్రీజ్ అవుతుందో ఇక్కడ కూడా పరమాత్మతో డాట్ టు డాట్ కనెక్షన్ జోడిస్తూ ఉంటే ఈ లింక్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎక్స్ట్రా పవర్ వస్తుంది. స్మృతి మనని సత్యమైన సంపాదన చేయిస్తుంది. సో ఐ ద సోల్ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ గాడ్స్ రిమెంబరెన్స్ ఈస్ ద ఓన్లీ వే టు అకౌంట్ మై ఓన్ ట్రెజర్స్ of peace and happiness. महफिल में जल उठी क्षमा. इस गीत का अर्थ कितना विचित्र है. प्रीत बनी किसके लिए? किससे बनी? भगवान से. यह दुनिया में मरकर उसके पास जाना है. మరొక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎలా అయితే దీపపు పురుగు ఉంటుంది. దీప పురుగు, దీపం ఉంటాయి. కొన్ని పురుగులు దీపం చుట్టూ ఒక చుట్టు చుట్టేసి వెళ్ళిపోతాయి. కొన్ని దీపంతో ఎక్కువసేపు ఉండి వెళ్ళిపోతాయి. ఇంకొన్ని పురుగులు ఆ దీపం పైన పడి బలిహారం అయిపోయి కింద పడిపోతాయి. సో మనం 4th కేటగిరీగా ఉండాలి. సో సదా పరమాత్మ అనే దీపం పైన బలిహారం అయ్యే దీపపు పురుగుని. పరమాత్మ అంటే ఎవరు? సోల్స్ ఫాదర్. సోల్స్ ఫాదర్ పరం ఆత్మ, సుప్రీం సోల్. అతన్ని భగవాన్ అని చెప్పడం జరిగింది. ఏ రిలీజియన్ వాళ్ళన్నా గాడ్ ఈస్ లైట్, గాడ్ ఈస్ పాయింట్, గాడ్ ఈస్ పవర్ అని అంటారు. కానీ ఎవ్వరికి ఆ గాడ్ యొక్క ట్రూ పిక్చర్ తెలియదు. మనకి తెలిసింది. ऐसे कभी किसके साथ प्रीत होता है क्या? जो ख्याल में आया मर जाएगा, फिर कोई प्रीत रखेगा? మరి పరమాత్మ చెప్తున్నారు భగవంతుడితో యాక్చువల్ ప్రీతి ఉండాలంటే మీరు బుద్ధి ద్వారా ప్రపంచం నుంచి డిటాచ్డ్ గా ఉండాలి. డిటాచ్డ్ గా ఉండడం అంటే మళ్ళీ ఎక్కడ కూడా వదిలేయండి అని చెప్పట్లేదు. బుద్ధి ద్వారా డిటాచ్మెంట్. బుద్ధిలో పరమాత్మ స్మృతి ఉంటే ఏ వర్క్స్ చేసినా, ఏ రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న డిటాచ్మెంట్ అనేది నాకు ఆటోమేటిక్ గా వస్తుంది అనేది మనకి తెలుసు. అరే భగవంతుడితో ప్రీతి అనేది అసలు ఎక్కడన్నా విన్నారా? ఇప్పుడు మీరు భగవంతుడి ట్రూ పరిచయం తెలిసాక ఎంత వండర్ఫుల్. एक भगवान से प्रीत रखना, पूरी दुनिया से मरकर एक भगवान से प्रीत रखना कितना वंडरफुल है. सॉरी. क्षमा से परवाने प्रीत रख, फिर फिरे पहन पहन जल मरता है. సో దీపం పైన దీపపు పురుగు తిరిగి తిరిగి బలిహారం అయిపోయి కింద పడిపోయి చనిపోతుంది. సో మీకు కూడా అంత ప్రీతి ఒక్క పరమాత్మతో ఉండాలి. పరమాత్మ స్మృతితోనే మీరు ఈ శరీరాన్ని వదలాలి. అంటే ఏంటి? నా నెక్స్ట్ సెకండ్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఏదన్నా జరగచ్చు. మనం ఎంత హెల్తీ, ఎంత వెల్తీగా ఉన్నా ఈ శరీరం పైన, ఈ లైఫ్ పైన అయితే నమ్మకం అయితే లేదు కదా. మరి ఒక్క పరమాత్మతో అంత ప్రీతి అనేది పెట్టాలి. అంత ప్రీతితో మీరు శరీరాన్ని వదిలినట్టయితే భగవంతుడితో మీకంత ట్రూ కనెక్షన్ అనేది ఉంటుంది. జరూర్ భగవాన్ కే పాస్ హీ జాయేగా.
పరమాత్మ స్మృతితో శరీరాన్ని వదిలేస్తే ఎక్కడికి వెళ్తారు? భగవంతుడి దగ్గరికి వెళ్తారు. मनुष्य दान पुण्य तीर्थ यात्रा आदि करते हैं भगवान के पास जाने के लिए। शरीर छोड़ने समय मनुष्य को कहते हैं भगवान को याद करो। भगवान कितना नामी ग्रामी है। మనుషులు శరీరం వదిలేటప్పుడు తులసి వాటర్ వేసేసి రామరామ అనండి, భగవంతుని స్మృతి చేయండి అంటారు. అంటే భగవంతుడికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు, అంత పేరు ప్రఖ్యాతి అనేది ఇస్తారు. సో ఇప్పుడు మనకి తెలుసు ట్రూ పిక్చర్, ఈ ప్రపంచం ఎప్పటికీ ఇలాగే ఉండదు. దీని సమాప్తి అనేది జరుగుతుంది. పాత ప్రపంచం, పతిత ప్రపంచం సమాప్తమయ్యి కొత్త ప్రపంచం అనేది స్థాపన అవుతుంది. बाप नई दुनिया में जाने की रास्ता बताते हैं, सिर्फ मुझे याद करो. మరి భగవంతుడు ఆ కొత్త ప్రపంచంలోకి వెళ్ళటానికి మనకి దారి చూపిస్తున్నారు. సిర్ఫ్ ముझे యాద్ కరో, కేవలం నన్ను స్మృతి చేయండి. ఉస్ ఫాదర్ సే తుమ్కో ధన్ మిల్తా హే, మిల్కియత్ మకాన్ ఆది మిలేగా. బయట మన శారీరక తండ్రి అంటే ఈ బర్త్ ఇచ్చిన తండ్రి నుంచి ధనం లభిస్తుంది, ఆస్తిపాస్తులు లభిస్తాయి, వారసత్వం లభిస్తుంది. కాకపోతే అవన్నీ పెరిషబుల్. ధనం ఉండొచ్చు పోవచ్చు, వారసత్వం ఉండొచ్చు పోవచ్చు, పోగొట్టుకోవచ్చు. కానీ భగవంతుడి నుంచి వచ్చే వారసత్వం ఏంటి? శాంతి, ప్రేమ, సుఖం, ఆనందం, గుణాలు, ఒక దివ్యమైన జన్మ. అది పరమాత్మ నుంచే లభిస్తుంది. तो ऐसे भगवान को कितना समय याद कर रहा है. మరి ఇలాంటి పరమాత్మని ఎంత సమయం మీరు గుర్తు చేస్తున్నారు? ఒక్కసారి చెక్ చేసుకోండి. డే అంతా భగవాన్ స్మృతి చేస్తున్నానా, పరమాత్మ స్మృతిలో ఉన్నానా చెక్ చేసుకోండి. బాప్ కైతే ముచాల్ఫ్కో యాద్ కరో. భగవంతుడు అదే చెప్తున్నారు, నేను అల్ఫ్ భగవంతుణ్ణి, నన్ను మీరు స్మృతి చేయండి. ఎంత సమయం స్మృతి చేస్తారు? సత్యుగం, గోల్డెన్ ఏజ్, న్యాచురల్ గా ఉంటుంది. లక్ష్మీ నారాయణ యుగం, బంగారు యుగం, సతో ప్రధాన యుగం, ఒక డివైన్ ఓల్డ్, డివైన్ వరల్డ్, డివైన్ సోల్స్ ఉండే యుగం. అలాంటి యుగంలోకి వెళ్ళాలి అంటే అంత డిజర్వింగ్ క్వాలిటీస్ మనలో ఉండాలి కదా. నేను పరమాత్మ స్మృతిలో రోజంతా ఉంటున్నానా? బాటమ్ పాయింట్ చెక్ చేసుకోవాలి. धारणा, हम गॉडी स्टूडेंट्स है, सदैव स्मृति में रखना, कोई भी चीची आदत नहीं डालनी है, उन्हें मिटाना है. विकार का जरा भी ख्याल नहीं आना चाहिए. जीते जी शरीर का बांध भूलकर बाबा को याद करना है. మనమెవరం? గాడ్లీ స్టూడెంట్స్. సో ఈ రోజు మురళి యొక్క హోంవర్క్, ఐ యామ్ అ గాడ్లీ స్టూడెంట్. సదైవంగా ఇది స్మృతిలో పెట్టుకోవాలి. సుప్రీం ఫాదర్ ఈజ్ మై టీచర్, హీస్ టీచింగ్ మీ, ఐఎమ్ హిస్ గాడ్లీ స్టూడెంట్. ఇది గుర్తుంటే మీకు ఎలాంటి చీచి అలవాట్లు అనేవి రావు. బై ఎనీ ఛాన్స్ అలవాట్లున్నా దాన్ని తొలగించుకోవాలి. వికారాలు, నెగిటివిటీ యొక్క ఆలోచన కూడా రాకూడదు. ఈ శరీరం పైన ఎలాంటి భ్రాంతి అనేది ఉండకూడదు. రకరకాల పాయింట్స్ మనం వింటాం కదా, దాని డీటెయిల్ లోతులోకి వెళ్ళే పావనంగా అవ్వాలి అనే దానిపైన ధ్యాస పెట్టాలి. వరదానం, संतुष्टता के त्रिमूर्ति सर्टिफिकेट द्वारा सदा सफलता प्राप्त करने वाले ऊंच पद के अधिकारी भव. సదా సఫలత, సక్సెస్ అనేది ప్రాప్తి అవ్వాలంటే 3 సర్టిఫికెట్స్ అనేవి ఉండాలి. సదా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలంటే 3 సర్టిఫికెట్స్. ఒకటి పరమాత్మ ద్వారా, ఒకటి స్వయం సంతుష్టంగా ఉన్నాం, అసలు నా లైఫ్ నాకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా, ఇంకొకటి బ్రాహ్మణ పరివారం ద్వారా. సో రికార్డ్ ఇస్తూ సదా గుర్తు పెట్టుకోవాలి. రికార్డ్, రెస్పెక్ట్ ఇస్తూ రికార్డ్, మన రికార్డ్స్ ని సంతుష్టంగా చేసుకోవాలి. ఇది ఎప్పుడు పాసిబుల్? పరమాత్మ శ్రీ మతం, శ్రేష్టమైన మతం పైన నడుస్తేనే పాసిబుల్. సో చెక్ చేసుకుందాం. స్వయం సే సంతుష్ట హే, పరమాత్మ ముజ్సే సంతుష్ట హే, బ్రాహ్మణ్ పరివార్ ముజ్సే సంతుష్ట హే. చెక్ చేసుకోవాలి. స్లోగన్, जो चित्र को ना देख चैतन्य और चरित्र को देखते वही श्रेष्ठ చరిత్రవాన్ హే. ఎవరైతే
చిత్రం అనగా ఫిజికల్ గా కనిపించేది ఏం కనిపిస్తుంది? ఈ శరీరం కనిపిస్తుంది. దాన్ని చూడకుండా దాంట్లో ఉండే చైతన్యం అనగా ఆత్మని చూస్తూ చరిత్ర వాళ్ళ హిస్టరీని ఎలా మర్చుకున్నారో అది చూసేవారే శ్రేష్టమైన చరిత్రవంతులు. ఓకే, సో ఈ రోజు మురళి యొక్క హోంవర్క్, ఐ యామ్ అ గాడ్లీ స్టూడెంట్. నేను పరమాత్మకి చెందిన గాడ్లీ విద్యార్థిని. సో గాడ్లీ స్టూడెంట్ అంటే నాకు ఏమేం గుర్తొస్తాయి? నా టీచర్ ఎవరు? పరమాత్మ. నాకు ఏం టీచింగ్ నేర్పిస్తున్నారు? సోల్ కాన్షియస్నెస్. దేనికోసం టీచింగ్ నేర్పిస్తున్నారు? ఒక కొత్త ప్రపంచం కోసం. ఎలా టీచ్ చేయిస్తున్నారు? శ్రీమతం ద్వారా. ఎలా మలుచుకోవాలి? డివైన్ క్వాలిటీస్ తో మలుచుకోవాలి. ఇవన్నీ గుర్తొస్తాయి. ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకుంటే ఐ యామ్ అ గాడ్లీ స్టూడెంట్. సో నెక్స్ట్ రేపటి మురళి వినే వరకు ఇదే స్వమానంలో ఉందాం. స్వమాన్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లో పెట్టుకుందాం. ఐ యామ్ గాడ్లీ స్టూడెంట్ ఆఫ్ ద సుప్రీం ఫాదర్. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టమైన వారిని, పరమాత్మకు చెందిన వారిని, దివ్యమైన వారిని, సతో ప్రధాన ఆత్మను, స్నేహి ఆత్మను, చరిత్రవాన్ ఆత్మను, పరమాత్మకు చెందిన విద్యార్థిని, సదా పరమాత్మ స్మృతిలో ఉంటూ చరిత్రవాన్ ఆత్మగా, పవిత్ర ఆత్మగా ఈ జీవితాన్ని మలుచుకుంటాను. I, the soul, a divine being, always try to experience the divinity of myself, the divine powers within me is blessed by the Supreme Father. For the next few seconds, I try to visualize myself a godly student. I am the student detached from this world. Experience the pure and a powerful student's age. This is the stage liked by everyone. I am a godly student, maintaining the lightness of these responsibilities. My true Father is holding my hand, helping me, showing the true path of the spirituality. I am the godly student, experiencing the world drama wheel, visualizing myself in the golden age. I am the godly student, liked by my teacher, the Supreme Guru, and the Supreme Father. Hey Father, thank you for making me your student. I always try to remember this student life, a life full of knowledge, treasures, and experiences. This is a beautiful life, gives me relaxation,
and utmost satisfaction. Always try to remember such a student life. Be away from negativity. Detach from this world and try to get connected towards the one Father, the Supreme Authority. Oh, Shanti, Shanti, Shanti. I, the soul, experience the power generated from my Father. Spread that power to every part of this body. Experience the warmth of the Supreme Power. Be detached and get connected towards the one Father. Om Shanti, Shanti, Shanti.